జిల్లా కొల్లివానిపాలెంలో భూ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. కళ్లల్లో కారం చల్లి కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకోవడం కలకలం రేపింది. పలువురికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. కొల్లవానిపాలెంలో శ్మశానానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు జేసీబీతో చదును చేసి కాలువ తవ్వించడం వివాదానికి దారితీసింది. శ్మశాన భూమి కబ్జాను అడ్డుకోవడంతో సత్యనారాయణ అతని కుమారుడిపై 9 మంది దాడి చేశారు. సత్యనారాయణ ఫిర్యాదుతో అచ్యుతాపురం పిఎస్లో 9 మందిపై కేసులు ఫైల్ అయ్యాయి. అయితే స్టేషన్ బెయిల్తో పోలీసులు నిందితులను విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లా కొల్లివానిపాలెంలో భూ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. కళ్లల్లో కారం చల్లుకుని కర్రలతో రెండు వర్గాలు ఎలా దాడి చేసుకుంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం. సో పలువురికి ఈ దాడిలో గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే కొల్లవానిపాలెంలో శ్మశానానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు జేసీబీతో చదును చేసి కాలువ తవ్వించడం వివాదానికి దారితీసింది. అయితే ఈ కబ్జాను అడ్డుకోవడంతో సత్యనారాయణ అతని కుమారుడిపై మొత్తం 9 మంది దాడి చేశారు. ఆ 9 మందిపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూసాం. సత్యనారాయణ ఫిర్యాదుతో అచ్యుతాపురం పిఎస్లో 9 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే స్టేషన్ బెయిల్తో పోలీసులు నిందితులను విడుదల చేయడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివాదానికి కారణమైన భూమిని ఒకవైపు చూస్తూ ఉన్నాం. ఈ వివాదంపై రెండు వర్గాలు కొట్టుకుంటున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. మా శ్మశాన భూమిలోని కొంతమంది జీసీపీలు ఎట్టి లెవెల్ చేయించి తుప్పలై తీస్తుంటే నేను 6 గంటల టైంలోనే మా పక్కన మా భూమి ఉంటే మా భూమి పక్కనే ట్రైన్ చేస్తుంటే ఇది శ్మశాన భూమిలో మీరేం చేస్తానంటే ఇది మా భూమి అని నా మీద హ్యాండ్లింగ్ చేసుకున్నారు. ముగ్గురు చేసుకుంటే ఆల్రెడీ 9 మంది వచ్చి కారం జల్లారు. కారం జల్లితే పరిగెడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి లాక్కెళ్ళి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు.